అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను టీ టైమ్ స్నాక్స్ రెసిపీ కార్న్ సమోసా ఎలా చేసుకోవాలో చూచిపోతున్నానండి. ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక బౌల్ మైదాపిండి తీసుకున్నానండి. దాన్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా సరిపడే సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. పిండి అనేది చేతిలో ఇలా వస్తే ఇలా ఉండాలన్నమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మన సమోసాలు చేయడానికి పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి. అంతలోపల మనం స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. అందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఒక 8 వరకు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక ఆనియన్ చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకుంది వేసుకున్నాను. దీన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి ఇలా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. నేను ఇక్కడ స్వీట్ కార్న్ని ఒలిచి బాయిల్ చేసుకున్నాను. దాన్ని కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. స్వీట్ కార్న్స్ని 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుంటున్నాను. కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. అండ్ ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను. అండ్ సరిపడే సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, మన స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత తెరుచుకొని ఒకసారి పిండిని మరో 2 నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత అందులో నుంచి ఒక చిన్న ఉండ తీసుకొని మనం రోల్ చేసేదానికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా ఓవల్ షేప్ వచ్చేంత వరకు కొద్దిగా సన్నగా దాల్చుకోండి. దాని తర్వాత ఈ వీడియోలో చూసిన విధంగా ఒక నైఫ్ యూజ్ చేస్తూ ఇలా కట్ చేసుకోండి. ఇలాగే అన్నీ చేసి పెట్టుకున్నాను. ఈ వీడియోలో చూసిన విధంగా ఒక హాఫ్ పార్ట్ని తీసుకొని అందులో ఒక హాఫ్ పార్ట్కి కొద్దిగా వాటర్ అప్లై చేసి ఈ వీడియోలో చూసిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత 2 వేళ్ళ మధ్యలోకి తీసుకొని మనం ఫోల్డ్ చేసిన దగ్గర ఒకసారి ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇందులో పెట్టేసుకోండి. స్టఫింగ్ పెట్టిన తర్వాత ఈ వీడియోలో చూసిన విధంగా చుట్టుపక్కల వాటర్ని అప్లై చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలాగే అన్నిటినీ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన సమోసాల్ని జాగ్రత్తగా ఆయిల్లోకి వేసుకోండి. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ఫ్రై చేసుకున్న తర్వాత మరోవైపు తిప్పేసుకొని ఆ వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని టిష్యూ వేసి పెట్టుకున్న బౌల్లోకి వేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ సమోసా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయండి. అందరికీ సమోసా అంటే ఇష్టం ఉంటుంది కదండి. ఇలా వేడిగా క్రిస్పీగా వర్షం పడేటప్పుడు తింటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.